హాయ్ ఎవరివన్, ఈరోజు మనం కాకినాడ జిల్లా జగంపేట నియోజకవర్గం కిల్లంపూడి మండలం తామరాడ జిల్లా పరిషత్ హై స్కూల్ దగ్గర ఉన్నాం. ఏదైతే కుటుంబ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ మధ్యాహ్న భోజన పథకంలో ఈ మన పౌర సరఫరాల శాఖ మంత్రి మన నాదెండ్ల మనోహర్ గారు ఈ స్కూల్ విద్యార్థుల గురించి సన్నబియ్యం ప్రవేశపెట్టారు. ఇది మనం ఈరోజు స్కూల్లో ఓపెనింగ్ నుంచి ఈ యొక్క పథకం అయితే అమలవుతుంది. మనం ఇప్పుడు తామరాడ హై స్కూల్లో ఈ మధ్యాహ్న భోజన పథకం ఎలా ఉంది, వీళ్ళ పిల్లలు ఎలా వాటి మీద స్పందన, వాటికి ఎలా స్పందిస్తారని మనం ఈరోజు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇవైతే స్కూల్కి అందించే సన్నబియ్యం రైసు ఈ బ్యాగుల పరంగా అయితే వచ్చాయి, చూడొచ్చు. ఇదైతే రైస్ మూట, ఇది 25 కేజీల రైసు. ఇది స్కాన్ బటన్, ఇది స్కాన్ తీసిన తర్వాత మాత్రం ఓపెన్ చేయాలి. అంటే దీంట్లో మొత్తం ఈ రైస్ యొక్క డీటెయిల్స్ అన్నీ ఉంటాయన్నమాట. అంటే బియ్యం ఏమైనా పాడైనా ఏదైనా ఇది మళ్ళీ రిటర్న్ చేయమని మన నాదెండ్ల మనోహర్ గారు చెప్పడం అయితే జరిగింది. ఇదైతే రైసు, ఈ బ్యాగ్ యొక్క స్కాన్, ఇదైతే సన్నబియ్యం, ఇవే రైస్ మూటలో ఉన్నాయి. కోడిపూడి రైస్ కూడా దీంట్లో కలిసి ఉంటాయి. ఇదైతే బంగాళదుంప కర్రీ, వాళ్ళ మెనూ వచ్చేసి బంగాళదుంప కర్రీ, ఎగ్స్, రైస్, సన్నబియ్యం రైస్, అంటే ఎన్ని రకాల కర్రీ వాళ్ళ? ఈ రెండు. అక్కడ ఉన్న కర్రీ ఏంటండి? క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది సన్నబియ్యం రైసు, బంగాళదుంప కూర, ములక్కాడ కర్రీ, ఎగ్, వాళ్ళైతే మెను, రసం అయి ఉంది. రైస్ క్వాలిటీ బాగుంది. బంగాళదుంప ఇంకేం జరిగింది కదా, ఇక్కడ పారిపోతున్నారా? వంకాయ, ఇంకా ఏమేసారు? గుడ్డు, చిక్కి, ఒకటండి. ఏమున్నాయి? ఏం చదువుతున్నావు? నీ పేరేంటి? నీకు 6 ప్లస్. రైస్ బాగుందా? ఇంకా రోజు రైస్ బాగుంటుందా? సన్నబియ్యం ఎలా ఉందా? రైస్ బాగుందా? రోజు తింటున్నా ఇక్కడ? బాగుందా? ఏం కర్రీ కదా? ఏ క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్ చదువుతున్నావా? ప్రతి సంవత్సరం తినేవాడు. అప్పటికి ఇప్పటికి ఏంటి తేడా ఎలా ఉంది నీకు? ముందు కోసి ఇప్పటికి, ముందు సంవత్సరాలకి రైస్ ఎలా ఉంది? సన్నబియ్యం బాగానే ఉన్నాయా? బాగుంటున్నారా? మీరు తిన్నంతా పెడుతున్నారా? ఇంకేం పెడుతున్నారు? ఇవాళ కర్రీ మనీ ఏంటి? చుక్కి తమ్ముడు నీకు?
చిక్కియా ఎలా ఉందమ్మా? చాలా బాగుందండి. రోజు తింటున్నారా మీరు? అన్నం ఎలా ఉంది? బాగుందా? ఇవాళ ఏం మెనూ ఇచ్చారు? ఆలు మిక్సీ కర్రీ రోజు తింటున్నారా? కర్రీ ఎలా ఉంది? చాలా ఏ క్లాస్ చదువుతున్నావమ్మా? ఏ క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్. నీ పేరేంటి? ఏ గ్రూప్ అమ్మా? ముందు భోజనం చేసేదాకా అంటే ఈ పథకం వచ్చిన తర్వాత గుడ్. నీ పేరేంటమ్మా? రాముని. ఫస్ట్ ఇయరా? సెకండ్ ఇయర్ అమ్మా. నీ పేరేంటమ్మా? బాగుందమ్మా. ఎలా ఉంది మధ్యాహ్నం భోజనం? ఇంకా ఏమైనా మార్పులు చేసి కావాలనుకుంటున్నావా? ఏమి లేదా? ఏం కర్రీ ఉంది ఇవాళ? బంగాళదుంప సాంబారు రసం చాలా బాగున్నాయి. అన్ని వంటకాలు బాగున్నాయా? ఈ కడుపు నిండా పెడుతున్నారా? మీరు ఎంత తింటే అంత పెడుతున్నారా? ఎగ్ ఇవాళ ఏంటి? ఇంకేమున్నాయి? ఎగ్ చిక్కీ రోజు ఇస్తున్నారా? 3 రోజులు ఇది. రైస్ అయితే బాగుంది. విద్యా కమిటీ చైర్మన్ ఎలివంటి శ్రీని గారు ఉన్నారు. అసలు ఈయన ఏంటంటే ఈ పాఠశాల గురించి ఈయన తీసుకునే శ్రద్ధ అయితే ప్రత్యేకంగా మనం అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి విషయం మీద ఈయన దగ్గరుండి దృష్టి సారించి అయితే మాత్రం ప్రతి దాని మీద ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. ఈ మిడ్ డే మీల్స్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఈయన చేస్తున్న వెనక నుంచి చేస్తున్న ఈయన యొక్క ప్రోత్సాహాన్ని అయితే మాత్రం మనం అయితే ముఖ్యంగా చెప్పుకోవాలి. ఇప్పుడు అయితే ఈ మిడ్ డే మీల్స్ గురించి ఆయన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. నమస్తే ముస్లిం గారు. నమస్తే అండి. ఎలా ఉంచారు మిడ్ డే మీల్స్ గురించి కానీ కానీ దీని అమలు కానీ మీకు ఎలా మీరు తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ కానీ ఏం చెప్తున్నా ఒకసారి మాకు సార్ అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను ఈ స్కూల్ చైర్మన్గా ఎన్నికై ఆగస్టు నెలలోకి సంవత్సరం అవుతుందండి. కానీ గత ప్రభుత్వం కంట ఈ ప్రభుత్వం మన కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈరోజు సన్నబియ్యం రైస్ చాలా గొప్పగా ఇచ్చారు. కానీ ముందు ప్రభుత్వంలో పిల్లలు రైస్ లోమ్ ఉండటం వల్ల ఇక్కడ పిల్లలు వచ్చి 750 చిలుక పైన ఉండేవారు. వాళ్ళలోని 300 పై చిలుకే పిల్లలు తినేవారు. 400 పై చిలుక పిల్లలు తినేవారు కాదండి. కానీ ఈరోజు మన కోట ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుని మరి పిల్లలు తిని బాగా చదువుకోవాలన్న దృష్టి పెట్టుకుని పిల్లలకి మంచి రైస్ అందించారు. అలాగే మరి చక్కగా వాళ్ళు కూడా వండి పెడుతున్నారు. అందరూ కూడా ఈరోజు 750 మంది పిల్లలకు కూడా 750 పిల్లలు కూడా తింటున్నారు. చక్కగా అందరూ కూడా బాగుందని కూడా చెప్పారు. కానీ మన కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి విద్యాశాఖ మంత్రి వర్యులు మన నారా లోకేష్ గారు మరి విద్య మీద ఎంతో శ్రద్ధ పెట్టి ఇంకా ఎంతో విద్యని మెరుగుపరిచేలా ఆయన ఎంతో కృషితో పట్టుదలతో ఉన్నారు. కానీ ఈరోజు పిల్లలు ఎంతో సంతోషిస్తున్నారు. కానీ నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. పిల్లలందరూ కూడా 750 మంది పిల్లలు కూడా చక్కగా తిని ఇవాళ బాగుంది అని చెప్పేసి అన్నారు. అంటే కూడా నాకు చాలా సంతోషిస్తున్నాను. అందరూ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు బి లక్ష్మీనారాయణ. పీజీటీ సివిక్స్ ఇంటర్మీడియట్కి సివిక్స్ బోధిస్తున్నాను. మరి ఇక్కడ మిడ్ డే మీల్ విషయంలో చాలా డెవలప్మెంట్ కనపడుతూ ఉంది. ప్రధాన ఉపాధ్యాయులు వెంకటకృష్ణ గారు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ మరి డే బై డే MDM తీసుకున్న వాళ్ళ సంఖ్య పెరిగేలా చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి కూడా మంచి ప్రోత్సాహం ఉంది. ఏ విధంగా ఉందంటే మరి రైస్ విషయంలో మంచి మార్పు తీసుకొచ్చారు. సన్న బియ్యాన్ని అలాట్ చేయడం జరిగింది.
మరి రైస్ డైరెక్ట్గా స్కూల్కి వచ్చేటువంటి అవకాశాన్ని ఇప్పించింది. ఆ రైసు రావడం వల్ల ఏం మార్పు జరిగిందంటే ఉడకపోవడం కానీ గడ్డగట్టడం కానీ ఇలాంటి లేకుండా మరి సన్న బియ్యాన్ని విద్యార్థులు ఇంట్లో తింటున్నటువంటి భోజనంలో చాలా బాగా తీసుకుంటున్నారు. అలాగే మెనూ కూడా స్వల్ప మార్పులు చేశారు. విద్యార్థులకు ఇష్టమైనటువంటి మెనూని ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం. మరి ఆ మెనూని మరి ఈరోజు చూసుకుంటే బంగాళదుంప వంకాయ వెజిటబుల్ కర్రీ అలాగే ఎగ్ ఫ్రై చేశారు, అంతా కూడా తిన్నారు. మరి ఇంకొక కొత్త విషయం ఏంటంటే ఈ సంవత్సరం ఇంటర్మీడియట్లో చేరిన వాళ్ళు కూడా MDM ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చాలా చక్కటి నిర్ణయం అది. మరి ఇంటర్మీడియట్ వాళ్ళు మరి వాళ్ళందరూ కూడా ఇవాళ కాదు ఈ జాయిన్ దగ్గర నుంచి కూడా భోజనం చేయడం జరుగుతుంది. మరి ఇంటర్మీడియట్ పిల్లలు కూడా MDMలో భాగస్వాములు అయ్యారు. వీళ్ళందరినీ భాగస్వాములు చేయడానికి ఇక్కడ ప్రధానోపాధ్యాయులు ఎల్కృష్ణ గారు, ఉపాధ్యాయులు చాలా ఆసక్తి చాలా శ్రద్ధ తీసుకుని విద్యార్థులందరూ కూడా ఇక్కడ భోజనం చేస్తే అక్కడ సాధపాతగా తెలుస్తాయి. కాబట్టి ప్రభుత్వం చేసినటువంటి సన్న బియ్యం మార్పు, మెనూలో స్వల్ప మార్పులు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు అన్వయించడం ఇవన్నీ MDM 90% అబౌ అంటే 100% సాగే దిశగా సాగుతుందని చెప్పి తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. అదేవిధంగా విద్యా కమిటీ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది, చాలా బాధ్యత తీసుకుంటుంది. ప్రతినిత్యం MDM అని పర్యవేక్షిస్తూ సలహాలు ఇస్తూ మరి ఈరోజు ఈ తామరాడ హై స్కూల్లో MDM విజయవంతంగా రన్ చేయడానికి అన్ని పరిస్థితుల్లో ఉన్నాయని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడైతే మన ముందు స్కూల్ ప్రధానోపాధ్యాయులు గారు ఉన్నారు. అసలు ఈ పథకం ఏంటి, ఈ స్కూల్ జూన్ నెలలో ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ నుంచి రైస్ అయితే ఎలా ఉంది, ఈ పథకం ఎలా అమలు జరుగుతుంది, అంటే పిల్లలు రోజు డైలీ వారీ ఎంతమంది తింటున్నారు, అసలు క్వాలిటీ ఎలా ఉంది గురించి మన స్కూల్ ప్రధానోపాధ్యాయులు గారిని అడిగైతే మనం తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. ఎలా ఉంది సార్ ఈ సన్నబియ్యం వచ్చిన తర్వాత ఈ క్వాలిటీ కానీ ఈ పిల్లల యొక్క స్పందన కానీ రోజుకి ఎంతమంది తింటున్నారు ఏంటి సార్ ఆ గురించి చెప్పండి సార్. నా పేరు ఎల్కృష్ణ అండి. నేను ZPHS తామరాడ హై స్కూల్ హెడ్ మాస్టర్ని. ఈ సంవత్సరం సన్నబియ్యం వచ్చిన తర్వాత విద్యార్థులు చాలా ఉత్సాహంగా ఈ మిడ్ డే మీల్స్ తీసుకోవడం జరుగుతుందండి. పోయిన సంవత్సరం వరకు మాకు ఇక్కడ 80% భోజనం చేసేవారు. ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచి చూసినట్లయితే మనకి 90% అబవ్ భోజనం చేస్తున్నారండి. దీనికి పిల్లల్ని గతంలో అడిగినప్పుడు కడుపు నొప్పులు వస్తున్నాయని అలాగని ఇలాగని కంప్లైంట్ చెప్పేవారు. కానీ ఈ సంవత్సరం అవేమీ లేకుండా చక్కగా భోజనం చేస్తున్నారు. అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం నుంచి లాస్ట్ ఇయర్ ఎండింగ్ నుంచి మనం మిడ్ డే మీల్స్ సర్వ్ చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా వాళ్ళు బాగా మోటివేట్ చేసి 100% వాళ్ళు భోజనం చేసేలాగా మేము ప్రయత్నం చేయడం జరిగిందండి. మరి ఈ సన్నబియ్యం ఇచ్చిన తర్వాత మిడ్ డే మీల్స్ చాలా చక్కగా విద్యార్థులు తీసుకుంటారు.